అన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతిని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదేమంటే కొత్త పేర్లు మావి గాని మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. అసలు కనీసం రాష్ట్ర ప్రజలు 5 కోట్లకు పైగా ఉన్న ప్రజలంతా కూడా మా రాజధాని అమరావతి అని ఒప్పుకుంటున్న జగన్ గారు మాత్రం ఎందుకు అసలు ఈ పరిస్థితులు ఏంటంటారు ఆయన? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమరావతి రాజధాని అవటం ముఖ్యం. ఎందుకంటే ఇది మన రాజధాని ఎక్కడ పెడితే ఉపయోగం, అంతేగాని ఎక్కడో తీసుకెళ్ళి పెడితే ఉపయోగం లేదు. నేను వైసీపీ పార్టీయే, వైసీపీ నాయకుడినే అయినా కానీ నేను కూడా అమరావతికి ఓటేస్తా. మీరు నిజంగా అంటే ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అంటే పార్టీలకు అతీతంగా సార్. ఈ రోజున మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, అవును ఇక్కడే ఉండాలి, మనం మధ్యలో ఉన్నాం, 30,000 ఎకరాలు కావాలి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా అన్న వ్యక్తి మళ్ళీ గెలిచిన తర్వాత 3 రాజధానులు అంటాం. ఇప్పుడు కూడా అసలు అమరావతి కాదు ఇంకెక్కడైనా పెట్టుకుందాం రాజధాని అంటాం. లేదు, అమరావతి కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతిలోనే పెట్టాలని కోరిక, ప్రజలు కూడా ప్రజల ఉద్దేశం కూడా అమరావతి పెట్టాలని కోరుకుంటున్నారు. అంతేకాని వైజాగ్లో పెడతాము, ఆటు పెడతాం, ఏటు పెడతాం, ఇవన్నీ ఏంటంటే సముద్ర పోటులో నువ్వు పెట్టిన ఉపయోగం లేదు. సముద్ర ఒడ్డును పెట్టేది అది తప్పది. వైసీపీ పార్టీ అభిమాని అంటున్నారు. కనీసం నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతున్నప్పుడు అదే వైసీపీ నాయకులు వాకౌట్ చేయడం. నేను వాస్తవం చెప్పాలంటే వైసీపీ నాయకుడిని, అంతేకాని ఒక పార్టీకి మనం వ్యతిరేకం చెప్పడం కాదు, న్యాయంగా మాట్లాడుతాం అంతవాటికి. వెళ్ళకూడదు. మాట్లాడదు కాబట్టి తప్పది. నమ్మరు. మళ్ళీ నేను అసెంబ్లీలోకి వస్తే నేను మార్చుకోలేనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఏం కష్టమే ఈసారిగా ఏమో చెప్పలేదు. అది ఎందుకంటే ఇప్పుడు ప్రజల ఆధారం ఎట్లుంటుందో మనం అటు చెప్పగలుగుతాం. అంటే ఇంతగా వ్యతిరేకిస్తూ నువ్వు కనీసం ఇంతమంది ఇప్పుడు 100 మంది ఒక ఘాటిన ఒక మాట మాట్లాడుతుంటే ఒక్కడే ఇంకో మాట మాట్లాడితే అట్లాంటి వ్యక్తిని ఏమనుకోవాలి? ఇప్పుడు 100 మంది రకంగా వెళ్ళాలి కానీ ఒక్కడే పాఖండంగా వెళ్ళరుగా. అంతేగాని మనకి ఏదైనా ప్రజలు తీర్పే కానీ ఒక నాయకుడు ఒక్కడిదే తీర్పు కాదు, అది మెయిన్. సంతోషం నాకు కూడా. ఎందుకంటే మాకు అమరావతి రాజధాని పెడితే మాకు మంచిదే. ఎందుకంటే మేము తాలూకా ఉంటా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగం. అది వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని కావడానికి ఇష్టం లేదు. నేను చేసిందే ఇది అనుకున్నట్టుగా కొంచెం భావనలో ఉన్నాడు. అది ప్రజలు ఒప్పుకోవట్లేదు. నిన్న బిల్లు పాస్ అవ్వడం 100% షూర్. అది చాలా మోడీ గారు కూడా బ్రహ్మాండంగా చేశాడు, సూపర్గా ఉంది. ప్రజలందరిని కూడా కాపాడాడు ఆయన్ని. మరి ఇంకో పక్క నుంచి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, అసలు చంద్రబాబు కాపురం లేదు, లోకేష్ కాపురం లేదు, నేను ఇక్కడ 8 నుంచి కాపురం ఏడే ఉన్నాను, నాకు నేనేం వ్యతిరేకం కాదు ఓ పక్క చెప్తానే, మరోవైపు ఇంకొక చోటు పెట్టుకోండి లేకపోతే నేను వస్తే మళ్ళీ మార్చేస్తా అనే మాటల్ని ఒకసారి అయినాక మార్చడం జరగదండి. మండలంలో జాయిన్ చేసినా మార్చడం జరగదు. తను మార్చుకోవాలి పద్ధతులు కొన్ని. ఎందుకంటే ప్రజలందరూ సేవ నువ్వు చూడాలి కానీ నీకు ఇష్టం వచ్చినట్టే రాజధాని ఆడబెడదాం, ఏడబెడదాం, చివర పెడదాం అనేది కరెక్ట్ కాదు. ఇది మోడీ గారు, చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇది సూపర్గా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. పార్లమెంట్లో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా నిలబడి వాళ్ళు కూడా అవును సరే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలి, అది అమరావతి అంటున్నారు, దాన్ని మేము ఏకీభవిస్తున్నాం అని వాళ్ళు చెప్తుంటే ఇక్కడ గెలిచిన ఎంపీలు మేము వాకౌట్ చేస్తున్నాం అని వెళ్ళిపోవడం. వాళ్ళు ఏం చెప్తున్నట్టు? ఒక బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా రాజధాని లేకపోతే అలాగే కష్టం ఉంటుంది. అలాంటి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నాడు మనకు విభజన జరిగింది. ఈ ఎన్నాళ్ళు బట్టి ఏం చేశారు వీళ్ళు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు రాజకీయ యావతల కోసం మీరు ఏదైనా చేస్తారా? అంటే ప్రజలతో మీ పని లేదా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? నువ్వు ఒకప్పుడు 65-64 సీట్లు నీకు వచ్చినాయి, ప్రజలు నీతో ఉండబట్టే నీకు వచ్చినాయిగా. మరి ఈరోజు మొన్న 151 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయి? జగన్ గారు మంచోడు, వాళ్ళ నాన్న అభిప్రాయాలు నడుస్తున్నాడు, అలాగే చేస్తాడని చెప్పి నీకు ఓట్లు వేశారుగా. ఎలాంటి నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కూడా ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పద్ధతులు మార్చుకోవాలి. మెయిన్ నీకు ప్రజల్లో బాగా ఉంది లేదని మేము అంటల్లా, రేపు నువ్వే రావచ్చు కానీ రాజధాని ఏకీభవించు, ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వెందుకు కాదు అంటున్నావు? నువ్వు చదువుకునే పిల్లలు ఉన్నారండి మన స్టేట్లో. ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ ఉందా? ఒక కంపెనీ కూడా ఎక్కడా లేదు.
మరి మీరు ఎందుకు ఆలోచించట్లే రాజకీయాల్లో? మీరు మీ స్వార్థాలు, మీరు డబ్బు సంపాదించుకోవడం మీ ఎవరో మీరు చూసుకున్నారే కానీ ఇలా చదువుకునే పిల్లలు ఏ స్టేట్కి పోయి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, వాస్తవం చెప్పండి. మరి గత ఐదేళ్లలో మనం చేయలేదు, చేయకపోగా కనీసం ఇప్పుడు చేసే వాళ్ళకి మనం సహకరించాలి. వాళ్ళు అంటున్నారు మీరు రండి, మీకు తెలిసిన పరిశ్రమలు ఉంటే చెప్పండి, మేము మీతో స్వాగతిస్తాం, మిమ్మల్ని కలుపుకుపోతాం అని చెబుతున్నారు. ఒక పక్క వైజాగ్లో గూగుల్ ఏ అయితే ఏంటి, మొన్న నక్కపల్లిలో 1,50,000 కోట్ల రూపాయలతో అర్సలర్ మెట్టల్ వాళ్ళ శంకుస్థాపనలు అయితే ఏంటి, ఏదో వీళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటున్నారా లేదా? ఈ 2 ఏళ్లలో ఏది చేసినా కూటమి ప్రభుత్వం వచ్చినా సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకు కనపడదు రాష్ట్రాన్ని ఇలా పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు గారు కానీ ఇలా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలిసిద్ది. ఈ ఊరిలో నేనుండి అంగలగుద్దులో నేనున్నాను, నాకు ఈ ఊరి వరకు తెలిసిద్ది. రాజధానిలో జరిగే పనులు మీకు తెలిసిద్దా? తెలియదు. చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలా, ప్రజలను కాపాడాలి. అలా రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బంది రాకుండా మోడీ గారిని కలుపుకొని 3 పార్టీలు కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి బాగుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. వీళ్ళు ఎవరికి భయపడతలేదు, రోడ్డుకు వస్తున్నారు. వీళ్ళు చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఒక రాజధాని నిర్మించుకోవాలని అందరూ కష్టపడుతుంటే ఈయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలాగా అంతా తీసుకెళ్లి అమరావతిలోనే పోస్తున్నాడు. ఇటు పక్క ఏం చేయట్లేదు, అటు పక్క ఏం చేయట్లేదు అంటే ఇంకా నమ్మే ఆయన అమరావతిలో పోసేదే ఉందండి, అది గవర్నమెంట్ అండి. అది రాజధానికి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అది భూమిని. అమరావతిలో పోసి ఏం చేస్తాడు? ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినప్పుడు మనం కూడా ఏకీభవించాలి. అంతేగాని ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పుడు మన ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మనిషి తెలివితేటల్లో. మరి ఆయనకి మనం చెప్పగలుగుతామా? మన తండ్రి పొజిషన్లో ఉన్నాడు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు, వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళు ట్యాక్సులన్నీ వేరే స్టేట్లకు కడుతున్నారు. మన స్టేట్కి వచ్చే ఆదా ఏది? సామాన్యుడు ఆలోచించే ఆలోచన కూడా గత 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లేదంటే ఏమనాలి సార్? ఆయన్ని మార్చుకోవాలి సార్, పద్ధతి మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం నేను చెప్తున్నాను. వాస్తవంగా ఏంటంటే మీ మీద కోపంతో నేను మాట్లాడతాం కాదు, విధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నీకు కూడా ముందు భవిష్యత్తు ఉంటుంది. నీకు రాదు అనేది నేను చెప్పలేని పరిస్థితి. రేపు నువ్వే రావచ్చు. దాన్ని రాజధానిని ఏకీభవించు. ఇది రాజధాని అనేది గుంటూరు, విజయవాడ నడిబొడ్డులో ఉంది. నువ్వు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నీకు తిరుపతి ఎందరి నుంచి రావాలి? నువ్వు తీసుకెళ్ళి రాజధాని అక్కడ పెడతానంటావు, లేదా ఇటు పోయి ఇటు రాయలసీమ దగ్గర పెడతానంటావు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇది సెంటర్ పాయింట్. కృష్ణానది పక్కన మంచినీరు ఉన్నాయి, శుభ్రంగా హాయిగా బతుకుతారు. నీ నీరు ఎక్కడుందండి? ఒక నదిలో మంచి వాటర్ ఎక్కడుంది చెప్పండి. మీరు ఆ మూల ఈ మూల పెడతాం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 100% చెప్తున్నాను, మీరు కూడా మార్చుకోండి, ప్రజలను కాపాడండి. మీరు స్వార్థాలతో పోయి ప్రజలను మటుకు అన్యాయం చేయబాకండి.